హాయ్ హలో వందనం వనక్కం నమస్తే నమస్కార్ వెల్కమ్ టు హరి వరల్డ్. రజి పురూరవ చక్రవర్తి మనువడైన రజి వీరాది వీరుడుగా పేరుగాంచాడు. మానవులలోనే దేవదానవులలో సైతం ఆయనకు సాటి రాగల వీరుడు లేడన్న కీర్తి గడించాడు. ఒకప్పుడు దేవదానవుల మధ్య యుద్ధం రగులుకునే సమయం ఆసన్నమైంది. అప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి యుద్ధంలో ఎవరు గెలుపొందగలరు అని అడిగారు. రజి ఎవరి పక్షాన వహిస్తే వాళ్ళు విజయం సాధించగలరు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ చెప్పిన విషయం ఎలాగో రాక్షసులకు తెలిసిపోయింది. వాళ్ళు రజి వద్దకు వెళ్ళి జరగనున్న యుద్ధంలో తమ పక్షం వహించమని ఆయన కోరారు. యుద్ధంలో గెలుపొందాక మీరు నన్ను మీ రాజుగా అంగీకరించేటైతే యుద్ధంలో మీకు సాయపడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రజి. అందుకు రాక్షసులు అంగీకరించకుండా వెళ్ళిపోయారు. ఆ తరువాత దేవతలు రజిని ఆశ్రయించి తమ కోరికను తెలియజేసి యుద్ధానంతరం ఆయన్ను తమ రాజుగా చేయడానికి సమ్మతించారు. దేవదానవుల యుద్ధం ప్రారంభమైంది. అనుకున్న విధంగానే రజి నాయకత్వంలో దేవతలు రాక్షసుల మీద విజయం సాధించారు. అప్పుడు దేవేంద్రుడు రజి వద్దకు వెళ్ళి నమస్కరించి, తండ్రి, బిడ్డలను కాపాడేలాగా ఈ యుద్ధంలో మీరు మమ్మల్ని రక్షించారు అన్నాడు. దేవతలైన మీరు నన్ను మీ తండ్రిలాగా భావిస్తున్నారు. తండ్రి రాజ్యం తనయులకు సంక్రమిస్తుంది, కానీ తనయుల రాజ్యం తండ్రికి చెందదు కదా, కాబట్టి మీ రాజ్యం మీరే ఏలుకోండి అన్నాడు రజి తృప్తిగా నవ్వుతూ.